వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ జైల్లో ఉంటే పదవికి అనర్హులు. ఈ బిల్లు నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు హోంశాఖ మంత్రి అమిత్ షా. సరే, ఈ వివాదాస్పదమైంది, దాని మీద చాలా పెద్ద వివాదమే చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అమిత్ షా చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే దీనికి ఆయన చెప్తున్నటువంటి మాట, అఫ్కోర్స్ చాలామందికి ఈ మ్యాటర్ నచ్చకపోవచ్చు, నవ్వు కూడా తెప్పించవచ్చు. మీ అభిప్రాయం మీది, నేను కాదని నేను అనలేను. డెఫినెట్గా రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు. నా నవ్వుకు అర్థం నాకు చాలా బాగా గుర్తుంది, ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో ఇక దీంట్లో ఏంటంటే, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు, అలాగే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన 3 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఆ 3 ఏంటి అంటే, ప్రధాన అంశాలు ముందుగా, 1, జైలులో ఉంటే పదవిలో కొనసాగలేరు. అంటే ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా కానీ లేదా కేంద్ర లేదా రాష్ట్ర మంత్రిగా కానీ తన విధులని నిర్వర్తించలేరు. వారు తమ పదవిలో కొనసాగడాన్ని ఈ బిల్లులు పూర్తిగా నిరోధిస్తాయి. సింపుల్. నేను అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్పుకున్నాం. జైల్లో ఉన్న ఆయన ముఖ్యమంత్రి, ఆయనే పరిపాలన చేశారు, దాని తర్వాత తీసుకెళ్ళి అతిశీకి ఇచ్చారని తెలిసిందే కదా. సో అలాగే ఇప్పుడు ఆ జైల్లో ఉన్న కాలం, సపోజ్ ఈరోజు అరెస్ట్ అయ్యారు, ఎగ్జాంపుల్ ప్రధాని నరేంద్ర మోడీ మీద నేను ఒక కేసు పెట్టా, ఆయన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. 30 రోజుల్లోపు ఆయన బెయిల్ తెచ్చుకోవాలి. కానీ ఈ 30 రోజులు కూడా ప్రధానమంత్రిని నేనే అనేటువంటి దాన్ని ఆ బిల్లు నిరోధిస్తుంది. ఇది క్లారిటీగా చెప్పాలంటే. జైల్లో ఉంటే ఎటువంటి పదవి ఉండదు వాళ్ళకి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు అంతే, ఆ పార్టీ నుంచా ఇంకోట అనేది. అది ఒకటి. దీనికి 30 రోజుల గడువు, సెకండ్ పాయింట్, 30 రోజుల గడువు పెట్టారు. ఈ 30 రోజుల్లోగా బెయిల్ పొందడంలో విఫలమైతే 31వ రోజున వారిని పదవి నుంచి పూర్తిగా తప్పించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడే కాంట్రాడిక్టరీ ఉంటుంది. విధులు నిర్వర్తించలేరు అంటే పని చేయలేరు, ప్రధానమంత్రిగా పని చేయలేరు, లేదా రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేయలేరు. నేను ఫలానా మంత్రిని కాబట్టి నేను జైల్లో ఉన్న పర్లేదు, సంతకాలు నేనే పెడతా అంటే కుదరదు. అది విధి నిర్వహణకు సంబంధించి. ఇక ఈ 30 రోజుల్లోగా వారు బెయిల్ పొందలేకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి పూర్తిగా పక్కకి తప్పించేయచ్చు, ఆ అధికారాన్ని దూరం చేసేయచ్చు వాళ్ళకి. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా సరే జైల్లో ఉన్నారు రాజకీయ నేతలు, అంటే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళని ఆ పదవి నుంచి బయట పెట్టేయచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు అని పెట్టారు. ఇక్కడ పైనేమో ఆయన అన్నటువంటిది రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో అని చెప్పి అన్నారు కదా. మరి ఈ బిల్లు ప్రకారం చూస్తే కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా, మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైనా, వాళ్ళకు కూడా జీతం ప్రభుత్వం ఇస్తుంది కదా, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నట్టే కదా. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, ఏం చేస్తున్నా, ప్రజల తరఫున నిరసనలు చేస్తున్నా వాళ్ళు కూడా అధికారంలో ఉన్నట్టే కదా, ఎమ్మెల్యే అన్నట్టు. మరి వాళ్ళు కూడా ఏదైనా కేసులో జైలుకి వెళ్ళారనుకుందాం, ఏదో కేసులో జైలుకి వెళ్ళారు, 30 రోజుల పాటు వాళ్ళకి బెయిల్ రాలేదు, 31వ రోజున ఎమ్మెల్యేని కాల్ ఫర్ చేయొచ్చా, ఆ పదవి నుంచి తీసేయచ్చా? ఈ డౌట్ అయితే నాకుంది. ఇక 3వది కూడా చెప్పారు అమిత్ షా. ఏం చెప్పారంటే, నైతిక విలువల పరిరక్షణే లక్ష్యం. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో నేతలు అరెస్ట్ అయిన తర్వాత కూడా నైతిక బాధ్యతతో రాజీనామా చేయరని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కొందరు ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్ట్ అయినా రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్న దిగ్భ్రాంతికర సంఘటనలు దేశం మొత్తం చూసింది అంటూ ఆయన గుర్తు చేశారు. ఈ జాడ్యంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా వివరించారు. అలాగే ఈ సందర్భంగా ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సరైనదేనా విషయాన్ని దేశ ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా చెప్పారు. ఓవరాల్గా చాలా క్లియర్గా ఉంది. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు. ఎక్సెప్షన్ నాకు వచ్చిన ఒక డౌట్ మీద తప్ప మిగతా దాని గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ బిల్లు తీసుకొచ్చింది దేనికి, ఏంటి అని చూస్తే, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత తిహార్ జైలు నుంచి ఆయన పరిపాలన చేశాడు. నేను రాజీనామా చేయను ముఖ్యమంత్రి కింద అని ఆయన పరిపాలన చేశాడు, నేనే ముఖ్యమంత్రిని అని. అందుకొచ్చింది ఇది. మన కేజ్రీవాల్ దృష్ట్యా ఏదైతే ఉందో, ఆ సంఘటన ఏదైతే ఉందో దాని నుంచి స్ఫూర్తి పొంది చేసినటువంటి బిల్లుగా కనిపిస్తుంది తప్ప ఇంకా గొప్పగా ఏం లేదు. అయితే ఇక్కడ నా జెన్యూన్ డౌట్, ఆయన ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇది ప్రధానంగా వస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే ఆ పదవి నుంచి తొలగించవచ్చా? లేదు, ఇది
కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవే. క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే పదవి కూడా ప్రజలు ఇచ్చారు కదా. మరి ప్రజలు ఇచ్చినటువంటి పవర్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళి చేస్తున్నప్పుడు కానీ కేసు అయితే మరి వాళ్ళని కూడా తప్పించాలి కదా. అది నైతిక విలువల పునరుద్ధరణ అంటే దాన్ని అనాలి. అఫ్కోర్స్ ఇది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. ఈ బిల్లు మీద ఇంకా చాలా కీలకమైనటువంటి చర్చ జరగాలి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి. కేవలం నేనేదో తెలుసుకుని చెప్తున్నటువంటి ఒక్క విషయం మాత్రమే ప్రామాణికం అని చెప్పి దయచేసి ఎవరు భావించవద్దు. ఎందుకంటే నేను కూడా మీలాగే నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో కొత్తగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటాం. అందులోనే ఈ బిల్లులో ఇంకా ఏ విషయాలు ఉన్నాయి, ఎలాగ దీనికి అమెండ్ చేస్తారు, అసలు బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న విషయాల మీద నేను కూడా స్టడీ చేస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.